హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైజు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే లడ్డు అండి. ఇది ఏం లడ్డు అంటారు? రవ్వ లడ్డు అండి. చూడండి, చూడడానికి ఎంత కమ్మ, ఎంత ఏంటి తినేయాలని అనిపించేంతలాగా రవ్వ లడ్డు. నాకేమో కానివ్వండి, మా చిన్నబ్బాయికి చూపించాను అనుకోండి, వెంటనే లాగిచ్చేస్తాడు. సో మా చిన్నబ్బాయి మరీ చెప్పాడు ఇది రవ్వ లడ్డు చేయమని చెప్పి, వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి మేము కూడా రవ్వ లడ్డు ట్రై చేసాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, ఇప్పుడు రవ్వ లడ్డుకి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. పెట్టుకొని ఎన్ని కప్పులు రవ్వ వేస్తున్నారు? 2 వేయించుకోవాలి కదా. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. 2 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి, ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోవాలండి, పచ్చివాసన అంతా పోయేంత వరకు. దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు, సూజీ అని కూడా అంటారు. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. స్మెల్ వస్తుందండి, కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. కొంచెం నెయ్యి వేసారు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అది ఒక గిన్నెలో వేసుకుందామండి, చల్లారుతుంది ఇది. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు వేసుకొని పాలు కాసుకోవాలండి. 1 గ్లాస్ పాలు అయితే సరిపోతాయి. పాలండి, కాచిన పాలు ఇవి. కొంచెం నేతిలో వేపుకున్న జీడిపప్పు వేసుకున్నారు. మేము మా పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి ఏదో వేయాలని వేసామంతే. పంచదార, యాలక్కాయల పౌడర్ కూడా వేసేసుకోవాలండి. పంచదార రవ్వ అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు వేసుకొని కలుపుకోవాలి. చూసారండి, ఇలా కొన్ని పాలు వేసుకొని లడ్డూలాగా ఒత్తుకోవాలి. చేతితోటి లడ్డూలాగా ప్రెస్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి లడ్డూలు. మా చిన్నబ్బాయి అడిగాడు, వాడికి చాలా ఇష్టం రవ్వ లడ్డూలు అంటే. ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే సింపుల్ స్నాక్ ఐటమ్ అండి ఇది. టేస్టీగా కూడా ఉంటుంది.
2 కప్పులు రవ్వకు 1 కప్పు పంచదార వేసుకున్నామండి. ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కప్పు ఫుల్గా వేసుకోవచ్చు. మా పిల్లడు తక్కువే తింటాడు, స్వీట్స్ ఎక్కువ తినరు మా పిల్లలు. అందువల్ల కొంచెం హెల్త్గానే వేసుకున్నాము పంచదార. చూసారు కదండి, ఇలా చుట్టేసుకోవాలి లడ్డూలన్నీ కూడా. మొత్తం రవ్వ అంతా కూడా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనం లడ్డూలాగా ప్రెస్ చేసుకోవడమే. ఈజీ, చాలా ఇన్స్టెంట్గా రెడీ అయిపోద్దండి స్వీటు. 10 మినిట్స్లో రెడీ అయిపోయే స్వీట్ ఇది. ఇప్పుడు మిగిలిన రవ్వలో కూడా పాలు వేసుకొని కలిపేసుకోవాలి బాగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే రవ్వ లడ్డూలు రెడీ అండి. మాకు ఇన్ని అయితే వచ్చినాయి 2 కప్పులు రవ్వకి. చాలా ఈజీ అంటే ఈజీ అండి, టేస్టీ కూడా అంతే. పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మరి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లు అయితే పెట్టండి టేస్ట్ ఎలా వచ్చిందనేది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ టుమారో.